చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉడుకుతుందో, స్మెల్కే పడిపోవాలి అసలు. నెక్స్ట్ వీళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలా అయితే యాడ్ చేస్తారు అనమాట. ఇది ఇట్లా సపరేట్ ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఇస్తారనమాట. సో టేస్ట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. చూసుకోవచ్చు గైస్, క్వాంటిటీ సాలిడ్ వచ్చింది. బిర్యానీ చూసానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది, మంచి ఉడికింది. చూసుకోవచ్చు, పట్టుకుంటే తునిగిపోతుంది పీసు. హలో గాయస్, ఈ రోజు మనం బిఎన్ రెడ్డిలో కుండ బిర్యానీ దొరికే ఏకైక స్పాట్కి అయితే వచ్చేసిన అనమాట. ఇది ఎక్కడో కాదు, మన బిఎన్ రెడ్డి గడ్డ ఉంది చూడండి, గడ్డ సైడ్. అంటే మీకు బిఎన్ రెడ్డి సిగ్నల్ ఉంది, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే భారతీయ హై స్కూల్ అని వస్తుంది. అక్కడ మీరు వెళ్తుంటే దారిలోనే మీకు ఒక చిన్న కంటైనర్ అవుపిస్తుంది రైట్ సైడ్ లో. అదేదో కాదు, మన రావులపాలెం కుండ బిర్యానీ అనమాట. అది మన బిఎన్ రెడ్డి కూడా వచ్చేసింది అంటేనే అసలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి 2 ఉన్నాయి అనమాట బిఎన్ రెడ్డిలో, ఒకటి ఇక్కడ, ఇంకోటి వచ్చేసి జెడ్పీ రోడ్ లో మన అన్ని హోటల్స్ ఉంటాయి. రాఘవేంద్ర, పాత రాఘవేంద్ర కాడ ఇంకోటి ఉందన్నమాట, ఇంకో బ్రాంచ్, అది ఆడ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బయట లెక్క సగం కుండలో సగం బయట ఉడికి చెట్ల కాదు, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు టోటల్ ప్రాసెస్ అంతా పాట్ లోనే ఉంటుంది. ఫస్ట్ అయితే మీకు చూపిస్తా, బయట నుంచి ప్రాసెస్ కూడా మొత్తం చూపిస్తా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో అది గాయ్స్, ఇదే మన బిఎన్ రెడ్డి. అంటే ఇట్లా బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి భారతీయ హై స్కూల్కి వెళ్ళే రోడ్ అనమాట, గడ్డ సైడ్. సో ఇటు పోతుంటే మీకు ఇక్కడే కనిపించేస్తుంది అనమాట, ఇట్లా రావులపాలెం కుండ బిర్యానీ అని చెప్పి. చూసుకోవచ్చు, బయట నుంచి ఒక చిన్న కంటైనర్ లాగా ఉంటుంది, కానీ లోపల కంటెంట్ మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఉంది మామ. చూసుకోవచ్చు, మొత్తం ఒరిజినల్ కుండ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. ఇదైతే స్టార్టింగ్ టు ఎండ్ వరకు మొత్తం కుండలోనే ప్రాసెస్ అయితే చేస్తారు. బాయ్ एक चिकन पॉट बिरयानी कितना? 350 का फुल। फुल 2 लोग आते? हाँ, 2 मेंबर को आता सर। अभी हाफ फ्राई था 150। ఏ हाँ, ఇది 150 గైస్. ఈ కుండ మాత్రం వచ్చేసి 350 అంట, 2 మెంబర్స్కి వస్తుంది. అవి కిतना టైం అయితే? सर हाफ आवर से लगेगा रेडी करने में। 30 మినిట్స్. 30 మినిట్స్ అయితే పడుతుంది. మనకి లైవ్లో కుక్ చేసి ఇస్తారనమాట. సో మీకు ప్రాసెస్ అనేది లోపల చూపిస్తాం. మనైతే లోపల ప్రాసెస్ చూపిస్తుంటే ఎవరైతే ఏమనలే అనమాట, మంచిగా లోపల వీడియో తీసుకొని అన్నారు. భలే అనిపించింది నాకైతే. చూసుకోవచ్చు, వీళ్ళు ఇంకా రెడీ అయితే కాలేదు మనం, ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ చెప్పినాం కాబట్టి మనకి స్పెషల్గా ఇప్పటికిప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి అయితే ఇస్తారనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాలి, మనకు తప్పదు మనకి, ఎందుకంటే అంత ఫ్రెష్గా కావాలంటే మనం హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయక తప్పదు. ఫస్ట్ వీళ్ళైతే మొత్తం పొయ్యి మొత్తం వెలిగించిన తర్వాతకి కుండ హీట్ ఎక్కగానే ఫస్ట్ ఆయిల్ అయితే పోస్తారనమాట. చూసుకోవచ్చు, విజయ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లి ఆయిల్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు. చూసుకోవచ్చు, మీకు ఎలా ఉందని ఇప్పుడే సీల్ తీసి అయితే పోస్తుంది అనమాట. కిచెన్ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో, చిన్న స్పేస్లో కూడా ఎంత అలైన్మెంట్ అయితే చేసుకున్నారో. మీరు రోడ్డు నుంచి ఎవరైనా చూసుకోవచ్చు, ఇది కిచెన్. ఆనియన్ అయితే వేస్తున్నారు, గ్రీన్ చిల్లీ కూడా అయితే వేస్తున్నారు. ఇదైతే వీళ్ళ సీక్రెట్ మసాలా అంట. అంటే ప్రతి కుండకి సేమ్ క్వాంటిటీ అయితే పడుతుంది ఈ మసాలా. సో టేస్ట్ మాత్రం అస్సలు వేరీ ఉండదు. ఏ కుండలో ఏ టైంలో ఎక్కడ తిన్నా సేమ్ టేస్ట్ ఉంటుంది ఇట్లా ప్యాకింగ్ చేసుకోవడం వల్ల వీళ్ళు. ఇది మాత్రం భలే అనిపించింది నాకు. చూసుకోండి, ఏ కుండ కాకుండా ఇట్లా పార్సల్స్ చేసి అయితే పెట్టుకున్నారు ముందే. మొత్తం వీళ్ళ సీక్రెట్ మసాలా అనమాట ఇది. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇస్తారు నెక్స్ట్. అది లేకుండా అసలు మసాలా అనే ఐటమ్ అయితే ఉండదు అనమాట నాన్ వెజ్. ఇదైతే పక్క మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు ఎక్కడైనా సరే. చూసుకోవచ్చు, నెక్స్ట్ అయితే వీళ్ళ చికెన్ అయితే వేస్తారు అనమాట. వీళ్ళైతే చికెన్ని ముందే చిల్లీ పౌడర్, హల్దీ, ఉప్పు, ఇంకా కర్డ్ కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ దీంట్లో కూడా ఆల్రెడీ వేసి ఒక 4 hours అయితే మ్యారినేట్ చేసుకుంటారు అనమాట. ఎప్పుడైనా సరే మ్యారినేట్ అయిన చికెన్ టేస్ట్ ఉంటుంది. మా హ్యాండ్స్ గ్లౌజ్ చేసుకొని మరీ పని అయితే చేస్తున్నారు అనమాట. ఆహా, ఆ చికెన్ కలుపుతుంటే స్మెల్ అయితే ఇడి వరకు వస్తుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ వల్ల. ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తారో చూసుకోవచ్చు మీరు. మీకు బయట నుంచి చూసినా అర్థమైపోతుంది, ఎందుకంటే మీరు చిన్న కంటైనర్ రోడ్ మీద పార్సల్ తీసుకోవాల్సిందే కాబట్టి మీకు కనిపించేస్తుంది వీళ్ళు ఎంత నీట్నెస్ వాడుతుర్రో. నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు, కావాలంటే మీరు కూడా ఒకసారి వచ్చి చూసుకోండి. అలాగే నెక్స్ట్ వీళ్ళ కొత్తిమీర అయితే ఇస్తారు అనమాట. వీళ్ళు పుదీనా కూడా అయితే వేస్తున్నారు కొత్తిమీరతో పాటు. నెక్స్ట్ అయితే వీళ్ళు కళ్యామాకు వేస్తారు, అంటే కరివేపాకు అనమాట. అలాగే కొంచెం ఉప్పు అయితే వేస్తున్నారు, ఉప్పు తగినంత ఉప్పు, వాళ్ళకి తెలుస్తుంది కొలతలు. సరే, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ మసాలా అయితే యాడ్ చేస్తారు అనమాట. ఇది ఇట్లా సపరేట్ ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఇస్తారనమాట. సో టేస్ట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, ఎందుకంటే మీరు ఈ కుండలో తిన్నా ఎగ్జాక్ట్ సేమ్ మెజర్మెంట్ అయితే ఉంటుంది అనమాట మసాలా. సో మీకు అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ప్లస్ వీళ్ళైతే ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ కానీ అలాంటి ఇంగ్రీడియంట్స్ అయితే అస్సలు వాడారంట, కొంచెం పెరుగు అయితే వేస్తారంట వీళ్ళు. అలాగే లాస్ట్ వచ్చేసి ఇంకా వాటర్ అయితే పోస్తారు అనమాట కావాల్సినంత. స్మెల్ అయితే అద్దిరిపోయింది గాయస్, అసలు స్మెల్కే ఫిదా అయిపోతారు అసలు. ఎంతైనా కుండలో వండిన టేస్ట్ కుండలో వండింది. ఇంకా నెక్స్ట్ మన రైస్ అయితే వేస్తుండ అనమాట. ఇది ప్యూర్లీ నానబెట్టుకున్న రైస్. చూసుకోవచ్చు మీరు, ముందే ఉడికిచ్చి పెట్టిన రైస్ అయితే కాదనమాట, జస్ట్ నానేసుకునే రైస్. ఇది బాస్మతి రైస్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్ కుండలోనే అయ్యే ప్రాసెస్ అయితే ఇది. మీకు దగ్గర ఉండేది చూపించిన, సో మీకు డౌటే అవసరం లేదు. మీరు చెప్పినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి, లేకపోతే రెడీగా ఉంటే ఇస్తారనమాట. సో మీరు ఎందుకైనా మంచిది ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి వీళ్ళకి చెప్తే నీట్గా రెడీ చేసి ఇస్తారు మీకు కావాల్సిన టైప్లో.
మీరు కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ తక్కువ కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళు వేసేది అయితే సరిపోతుంది మాక్సిమం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి తిన్నా. వీళ్ళైతే పెట్టి రీసెంట్గా 4 days అవుతుంది. చూసుకోవచ్చు మా నెక్స్ట్ అయితే వీళ్ళు గీ అయితే వేస్తారు, ప్యూర్ గీ అనమాట ఇది, మురుగన్ గీ. నెక్స్ట్ అయితే వీళ్ళు ఇక కొత్తిమీర అయితే వేస్తారు అనమాట. నెయ్యి కొత్తిమీర వేసిన తర్వాత వీళ్ళు ఇట్లా సిల్వర్ కాయలతో అయితే ఫోల్ అయితే చేసి ఇక దమ్ము పోనీకుండా అయితే మొత్తం చుట్టూ ఫోల్ అయితే చేస్తారన్నమాట సిల్వర్ ఫాయిల్ తోటి. ఓకే, ఇంకా 15 minutes అయితే పడుతుందంట. ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒక 15 minutes తడికి. సో పార్సల్ అయితే చేస్తారు ఇంకా. సో దీంట్లో కనుక హాట్ మాత్రం కిतना टाइम तक रहता है भाई? హాట్ कितने टाइम तक रहता है? 1 घंटा గంట వరకు మాత్రం అసలు పొయ్యి తీసినట్టే ఉంటుందంట అంత హాట్గా. కాకపోతే నార్మల్ హాట్గా మాత్రం 3 hours దాకా ఉంటుందంట తీయకుండా ఉంచితే మూత సిల్వర్ ఫాయిల్. సో వేడికి ఇంటి దగ్గరికి వెళ్ళి తినాలనుకుంటుకునే ద బెస్ట్ అనమాట. మీరు 1 hour ట్రాఫిక్ లో వేరే దగ్గర పోవాలన్నా ఇదైతే సెట్ అయిపోతుంది మీకు. సో అది ఐస్ మన పార్సల్ అయితే వచ్చేసింది. సో లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ స్మెల్కి అయితే టెంప్టింగ్ ఉంది, ఎప్పుడెప్పుడు తినాలని ఉంది స్మెల్ అయితే మాత్రం. సో లేట్ చేయకుండా అయితే వెళ్దాం. ఇంకో బ్రాంచ్ అని చెప్పినాం కదా, ఇదైతే మనకి జెడ్పీ రోడ్ ఉంది కదా, ఓల్డ్ రాఘవేంద్ర దగ్గరనే ఇట్లా కనిపించేస్తుంది అనమాట మీకు, రావులపాలెం కుండ బిర్యానీ అని చెప్పి చూసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వీళ్ళు త్వరలోనే ఓపెన్ చేస్తారు అనమాట. సో మీరు జెడ్పీ రోడ్ దగ్గరలో ఉంటే మీరు దీనికి కూడా విజిట్ చేయొచ్చు. చూసుకోవచ్చు గాయస్, మనైతే ఓపెన్ చేద్దాం పార్ట్. ఆహా, స్మెల్ వేడిగానే ఉంది గాయస్. ఇదైతే మన 1/2 hour అవుతుంది వీడియో తీసిన తర్వాత, ఇంకా వేడిగానే ఉంది. రైస్ చూడండి ఇట్లా ఇచ్చుకోవాలి, దమ్ అంటే మామూలుగా ఇట్లా పైకి ఇట్లా లేవాలన్నమాట, ఇట్లా క్రాస్గా, అది కరెక్ట్గా ఉడికినట్టు దమ్ రైస్. ఫస్ట్ అయితే ఇట్లా మామూలుగా స్పూన్ తోటి ఎట్లా కింద ఇట్లా అనాలి, ఎందుకంటే కింద అతుక్కుని ఉంటుంది కాబట్టి దమ్ వేసింది కదా. చూసుకోవచ్చు గాయస్, క్వాంటిటీ సాలిడ్ వచ్చింది. బిర్యానీ చూసానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. లోపల ఇంకా రైస్ ఉంది, గట్టి కొట్టాలా. క్వాంటిటీ అయితే బాగా వచ్చింది, సరిపోతుంది మాక్సిమం ఇద్దరికి. కొంచెం గట్టిగా తినే వాళ్ళకైతే కొంచెం తక్కువ అవుతుంది ఏమో మహా అయితే. పీసులు అయితే 10 pieces దాకా వచ్చినాయి. ఆహా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. చాలు, బిర్యానీ చూసానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది. పీస్ కూడా మంచి ఉడికింది, చూసుకోవచ్చు. పట్టుకుంటే తునిగిపోతుంది పీసు. మంచి ఇట్లా నిమ్మకాయ పిండుకొని, ఆహా, రైస్ కూడా మంచి ఉడికింది గాయస్, పీసెస్ కూడా మంచిగా ఉడికినాయి. అలా ఒక మంచిగా ఒక ఉల్లిపాయ పెట్టుకొని చాలా డిఫరెంట్గా ఉంది. ఆ పాట్ ఫ్లేవర్ అయితే కంపల్సరీ మీకైతే వస్తుంది, ఆ పాట్ది ఫ్లేవర్ కంపల్సరీగా. పీస్ అయితే మామూలుగా లేదు, మసాలా ఫుల్ పట్టింది. పీసు మెత్తగా ఉంది గ్యాస్, ఇట్లా నోటు వేసుకుంటే కరిగిపోతుంది. ఆహా, ఆ మట్టి ఫ్లేవరు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రైస్ మాత్రం ఫుల్ ఫ్లేవర్గా ఉంది, ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ అనమాట. ఏదో హై పీస్ ఉన్నట్టు కాదు కానీ చాలా డిఫరెంట్గా ఉంది బిర్యానీ. అసలు కొత్త టేస్ట్ అద్దరిపోయింది అన్న, వెరైటీ ఉంది టేస్ట్. అంటే టేస్ట్ అయితే నేను ఎక్కడ చూడలే. కుండ బిర్యానీ అంటే మన కృతంగా అయ్యి అట్లా కాదు, అట్లా లేదు. ఇది బిర్యానీ బాగుంది, వెరైటీగా ఉంది, మంచి కొత్త రకం బిర్యానీ తింటున్న ఫీలింగ్ వస్తుంది. అసలు భలే ఉందన్న. ఆ కొత్తిమీర పుదీనా మంచిగా తెలుస్తుంది, ఫ్లేవర్ గట్టి తెలుస్తుంది. ప్లస్ వీళ్ళు మసాలా కూడా ఏదో వాడతారు అనుకుంటారు, సీక్రెట్ ఇంగ్రీడియంట్. వేరేది ఏమేయాలి కాదు, అంతే. ఇంకా వేరే మసాలా యాడ్ చేయాలి వాళ్ళు. వాళ్ళ సీక్రెట్ చిల్లీ పౌడరు, ఉప్పు, పెరుగు, మసాలా, సీక్రెట్ మసాలా, నెయ్యి. వీళ్ళు కూడా సీక్రెట్ మసాలా అయితే కొంచెం ప్యాక్ చేసుకొని సపరేట్గా ప్రతిదానికి చూసుకుంటారు కాబట్టి టేస్ట్ మాత్రం ఏ కుండలో బిర్యానీ అన్నా సేమ్ ఉంటుంది, అసలు మీకు తేడానే ఉండదు. నెయ్యి కూడా ప్యూర్ మురుగన్ నెయ్యి, అది మా కళ్ళ ముందు వేసిన అనమాట. ప్లస్ వీళ్ళ దగ్గర కుండ బిర్యానీ అయితే 350, ఇద్దరికి సరిపోతుంది. కాకపోతే గట్టిగా తినేటోళ్ళు అయితే కొంచెం తగ్గొచ్చు, కానీ పీసులు మాత్రం ఫుల్. కానీ సింగిల్ 150 తీసుకొని వర్త్ అంటే వర్త్, 100% వర్త్. ప్లస్ మీకు కుండ కూడా మీకు ఇచ్చేస్తాడు అనమాట 350 రూపీస్కి. అదొకటి ఉంది, మర్చిపోకండి. టేస్ట్ మాత్రం అసలు మీరు ఈ బిర్యానీ కలర్ కూడా నార్మల్గా బిర్యానీ ఉన్నట్టు లేదన్న. మనం కుండ బిర్యానీ ఎంతమంది కృతంగా కానీ వాటిలో తిన్నప్పుడు కూడా కలర్ డిఫరెంట్గా ఉండేది, చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కూడా. టేస్ట్ కూడా అసలు ఆహా. కలర్ అంటే వాళ్ళు కలర్ వేసి అనుకోవచ్చు, అసలు వాళ్ళు కలర్ వాళ్ళు ఏది మన టేస్టింగ్ సాల్ట్ కానీ ఏది యూజ్ చేయరు, మీ కళ్ళ ముందరనే చేస్తారు. కాకపోతే ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఇలాంటి అమృతం. ఆహా, నీకు అప్పుడు మనం అరకు బిర్యానీ చూసినా ఒక 4 years బ్యాక్, ఆ టేస్ట్ కూడా రాలేదు. అది అసలు డిఫరెంట్ ఉంది టేస్ట్, ఇది ఎక్కడ తినలే. గాయస్ వీళ్ళు మాత్రం చాలా కష్టపడి 6 branches ఉన్నాయి వీళ్ళకి, ఇంకా కంటిన్యూస్గా
ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మనం ఇలా గ్రేవీ ట్రై చేద్దాం. చికెన్ గ్రేవీ అన్నారు, ఈ చికెన్ గ్రేవీ నార్మల్ మిర్చి కాదు, చికెన్ తో చేసిన చికెన్ గ్రేవీ అన్నారు. ఇది కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంటుంది అనమాట. ఎక్కడైనా సరే, ఎక్కడైనా కాదు, మనం ఇట్లా దీన్ని కొంచెం పాపప్ చేసి మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇలా గ్రేవీ. నా గుడి అన్న సో ఇట్లా ఇలా గ్రేవీ మంచి ఇట్లా మిక్స్ చేసుకొని, ఇట్లా పెద్ద పీస్ ఉంది కదా, ఇట్లా తీసుకొని ఇట్లా ఉల్లిగడ్డ బద్ద పెట్టుకొని ఒక బైట్. ఎట్లుంది గ్రేవీ? నేను ట్రై చేస్తా. అంటే మరీ ఓ సూపర్ అన్నట్టు కాదు కానీ గ్రేవీ బాగుందా? బాగుంది, తినొచ్చు గ్రేవీతో. గ్రేవీ లవర్స్ పచ్చిమిరకాయ వచ్చింది నాకైతే. చూడండి guys, ఎప్పుడైనా వీటిలలో వచ్చే పచ్చిమిరకాయ అయితే అస్సలు వదలొద్దు. అలా పచ్చిమిరకాయ, అలా చికెన్ పీసు, మంచిగా ఆనియన్. ఆహా, బాగుంది. చికెన్ గ్రేవీనే ప్యూర్గా. అంటే చికెన్ మనం కొంచెం గ్రేవీ టైప్లో చేసుకుంటాం కదా, వాటర్ సూపర్ ఉంది. ఆ టైప్లో ఉంది. మరీ స్పైసీ లేదు గ్రేవీ. ఫైనల్ అయితే మొత్తం అయితే ఫినిష్ చేసేసినాం. మాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. మేమైతే 350 రూపీస్కి ఫుల్ సాటిస్ఫైడ్. బ్రో ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట నార్మల్ ఫుల్ బిర్యానీ నార్మల్ రెస్టారెంట్స్లోనే 278 ఉంది. సాయి ఇంకెక్కువనే ఉంది. 270 రూపీస్ నార్మల్ రెస్టారెంట్లో. 350 రూపీస్కి పాట్ బిర్యానీ విత్ మైల్డ్ మసాలా. ఇంకోటి కలర్, టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయకుండా మన కళ్ళ ముందు లైవ్గా కుక్ చేసేస్తారు. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. ఇక అంతకు మించి మనం అయితే ఏం చెప్పలేము. బిఎన్టీలోనే కాదు, వీళ్ళకి మన కుమారాంటి కాడ కూడా ఒక మొబైల్ పాయింట్ ఉంది. డైలీ నైట్ ఉంటుంది అనమాట మొబైల్ పాయింట్ వీళ్ళకి. కుమారాంటి కాడ గుర్తుపెట్టుకోండి, రావులపాలెం కుండ బిర్యానీ మొబైల్ వ్యాన్ ఉంటుంది. కంపల్సరీ అక్కడ కూడా వెళ్ళండి. ఇంకోటి తొందరలోనే వాళ్ళు ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఒక 20 డేస్లో స్విగ్గీ అండ్ జొమాటోలో వీళ్ళది వచ్చేస్తుంది. మీరు ఇటు దాకా రావాల్సిన అవసరం లేదు. మీరు లైవ్లో తీసుకోవాలనుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా టేస్ట్ కావాలంటే ఇంకా తప్పదు గాయస్, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెయిట్ చేయాల్సిందే. టేస్ట్ వెయిట్ చేయండి. ఏదో లేకపోతే మీరు ఒకవేళ ఫోన్ నెంబర్ నేను కింద ఇస్తా, మీరు ఒకవేళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి కూడా మా పలానా బ్రాంచ్ బిఎన్టీ వాళ్ళు అయితే ఇస్తా. బిఎన్టీ పలానా వీడికి వస్తున్నాం, ఈ ఏరియాలో ఉన్న దానికి వస్తున్నాం, ఒక ఆర్డర్ చేసి పెట్టారని చెప్పండి. మీరు వేసరికి వాళ్ళు అయితే ఆర్డర్ చేస్తారు. ఏముంది guys, కళ్ళు మూసుకొని తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. టేస్ట్ మాత్రం పడుతుంది. వర్త్. ఫ్యామిలీలో మంచిగా ఒక 2 పార్ట్స్ తెచ్చుకొని ఫ్యామిలీ మంచిగా తినొచ్చు. ఇలాంటి మోర్ తినుముచ్చుల కోసం ఏం చేస్తారు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే అర్జెంట్ లైక్ చేసేయండి. ఇలాంటి కంటెంట్ ఎన్నెన్నో ఇస్తాం అనమాట. ఇట్లా వెరైటీ వీళ్ళంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాట్ బిర్యానీ అనమాట. బెస్ట్ ఇన్ పాట్ బిర్యానీ ఇదైతే. ఇట్లాంటి మీ దగ్గర చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఏమన్నా ఉంటే మాకు కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి. కంపల్సరీ విజిట్ అయితే అవుతాం మేము. సో వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ కింద ఉంటుంది అనమాట. కింద మీరు టీవీలో చూసినా మొబైల్లో చూసినా సరే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దానికి పెద్ద టైం కూడా వీడియో కూడా ఆపాల్సిన అవసరం లేదు. కింద ఆ సబ్స్క్రైబ్ కొడితే చాలు, మాకు అదే పెద్ద సపోర్ట్. మేము ఏం చేయనట్లేదు, వీడియో చూసినప్పుడు కొంచెం మాకు సపోర్టింగ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫాలోవర్స్ కంటే అన్ఫాలోవర్స్ చాలా మంది చూస్తున్నారు అనమాట. సబ్స్క్రైబ్ అయితే మాకు పెద్ద సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మేము కూడా మంచి మంచి కంటెంట్ ఇస్తుంటాం. సో అప్పటిదాకా మన ఛానల్ అయితే వీడియోస్ చూస్తుండండి. మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.